పోతిశెట్టి పాస్టర్ అజయ్ బాబు వాళ్ళ మిస్సెస్ మాట్లాడుతున్నాం. పాస్టర్ అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసి నైట్ 8:30 ఆ టైంలోని ఇంటికి వచ్చారు. పోలీసులు వ్యాన్ వేసుకుని ఇంటికి వచ్చారండి. ఎక్కడ పోలీసులు అంటే ఖమ్మం అర్బన్ స్టేషన్ నుంచి వచ్చామని చెప్పారు. మా సారు బయట నుంచి లోనికి వచ్చే టైంలోని ఒక 2 పోలీసులు లోనికి వచ్చారు. వచ్చి నీ ఫోన్ తీసుకొని బయటికి రా అని చెప్పి కొంచెం సీరియస్గా మాట్లాడి తను బయట తీసుకొని వచ్చినప్పుడు నేను అడిగా, ఎవరండి మీరు, ఎందుకు వచ్చారు అని అడిగితే మా సార్ చెప్పారు, అర్బన్ స్టేషన్లోని కేసు ఫైల్ అయిందని చెప్పారు, అక్కడికి నన్ను తీసుకెళ్తున్నారు, అక్కడికి మా అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పమని చెప్పారు. అయితే ఇక్కడికి మేము అర్బన్ స్టేషన్కి వచ్చి ఇక్కడ అజయ్ పాస్టర్ని అరెస్ట్ చేశారని చెప్పి ఇక్కడికి వచ్చి అడిగితే ఇక్కడ మాకు మేమెవరం రాలేదు, మేమెవరం మీ ఇంటికి రాలేదు, తీసుకురాలేదు అని చెప్తున్నారు. అట్లా అని చెప్పి వాళ్ళు ఏమన్నారు అంటే హైదరాబాద్ తీసుకెళ్లారు, తుకారం గేటు స్టేషన్కి అని చెప్పారు. అక్కడికి మా సార్ వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడికి ఇక్కడైతే ఎవరు తీసుకురాలేదు అని చెప్పారు. మళ్ళీ అక్కడి నుంచి ఉప్పలకి తీసుకెళ్లారని కొంతమంది చెప్తున్నారు. మరి అక్కడ ఉన్న వాళ్ళకి పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళేమో మా దగ్గరికి మేము అసలు తీసుకురాలేదు, మా స్టేషన్ నుంచి ఎవరు రాలేదు అని చెప్తున్నారు. మరి మా సార్ని ఎవరు తీసుకెళ్లారో తెలియదు, ఎందుకంటే మాకు ఇంటిమేషన్ ఇవ్వలేదు. కనీసం మాకు సంబంధించిన వాళ్ళకి కనీసం ఏ విషయం చెప్పలేదు. చెప్పకపోగా ఇంటికి వచ్చిన వాళ్ళు కనీసం ఇదిగో ఇట్లా ఎఫ్ఐఆర్ కాపీ అయింది, మీరు వచ్చి మేము ఇట్లా వచ్చి తీసుకెళ్తున్నాం అని కూడా ఏమీ లేకుండా దౌర్జన్యంగా తీసుకొని తను తీసుకొని వెళ్ళి వ్యాన్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయారు. దగ్గర ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేశారండి. ఇప్పుడు ఆయనకి ఏం సంబంధించిన వాళ్ళకి కనీసం ఏ విషయం చెప్పలేదు. చెప్పకపోగా ఇంటికి వచ్చిన వాళ్ళు కనీసం ఇదిగో ఇట్లా ఎఫ్ఐఆర్ కాపీ అయింది, మీరు వచ్చి మేము ఇట్లా వచ్చి తీసుకెళ్తున్నాం అని కూడా ఏమీ లేకుండా దౌర్జన్యంగా తీసుకొని తను తీసుకొని వెళ్ళి వ్యాన్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయారు. అయితే మా సార్ మాట్లాడుతూ మట్టిప్రసాద్ అన్న అతనికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే తన దగ్గర ఫోన్ లాక్కొని స్విచ్ ఆఫ్ చేశారండి. ఇప్పుడు ఆయనకి ఏం జరిగిందో తెలీదు. ఒకవేళ ఏదైనా జరిగితే ఆయన ఇప్పుడైతే ఎక్కడుందో మాకు విషయం తెలీదు. ఆయనకి ఏదన్నా అయింది అంటే మాత్రం ఈ ప్రభుత్వానిది, ఈ తెలంగాణ ప్రభుత్వానిది, పోలీసులదే బాధ్యత అండి. అజయ్ బాబు గారిని అక్రమ అరెస్ట్ని ఖండిస్తూ ఈరోజు సుమారు ఏప్రిల్ 5వ తారీఖున సాయంత్రం పూట 8 గంటలకు నాకు అన్న ఫోన్ చేసిండు. మట్టిప్రసాద్ నువ్వు ఎక్కడున్నావు, నన్ను పోలీసు డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు నన్ను జీబులో తీసుకెళ్తున్నారు, నువ్వు ఎక్కడున్నావు, అర్జెంటుగా నా కాడికి వచ్చాయని చెప్పేసి అని నాకు ఫోన్ చేసి, అన్న నువ్వు ఎక్కడున్నావు చెప్పండి అంటే, వీళ్ళు నన్ను రూట్ తీసుకెళ్తున్నారు, ఆ రూట్ ఎటు నాకు అర్థం కావట్లేదు, ప్రసాద్ నువ్వు పక్కన ఉండవు, నువ్వు రా తొందర రా అంటాడు. నువ్వు ఎక్కడో చెప్పన్నా అంటే నాకు రూట్ అర్థం కావట్లేదు, నువ్వు రా అంటాడు. అనగానే పక్కన ఎవరున్నారో వాళ్ళకి ఫోన్ అని చెప్పేసి నేను అన్న అనగానే అమ్మటి వాళ్ళు ఫోన్ తీసుకొని అన్నా అని చెప్పేసి అంటే నేను మళ్ళీ రిటర్న్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎమ్మటే నేను రిటర్న్ అక్కకు ఫోన్ చేసిన, అక్క వాళ్ళు ఎవరు వచ్చారు తమ్ముడు అన్న మామూలు డ్రెస్సులు వచ్చారు, అన్నం తీసుకొని వెళ్ళిపోయారు, చాలా మంది వచ్చారు, వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అన్నారు. ఎమ్మటే నేను ఎక్కడన్నా ఏందన్నా అంటే అర్బన్ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే హైదరాబాద్ కానీ తీసుకెళ్తామని చెప్పేసి అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. మట్టిప్రసాద్ నువ్వు రా నా కాడికి అని చెప్పేసి అన్నప్పుడు నాకు ఎమ్మటే డౌట్ వచ్చి నేను అర్బన్ పోలీస్ స్టేషన్ కాడికి వచ్చిన. ఈ అర్బన్ పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి నా పేరు మీద నా మిత్రుడు, నా స్నేహితుడు, మా పాస్టర్, CMDF వ్యవస్థాపకులు మా అజయ్ బాబు గారు పాస్టర్ గారిని తీసుకెళ్తున్నారని చెప్పేసి అని నేను వచ్చి కంప్లైంట్ రాసి అమ్మటే అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఇస్తే వాళ్ళు అప్పుడు నేను వచ్చినప్పుడు SI లేరు, CA గారు లేరు. తర్వాతకి నన్ను పిలిచి CA గారు ఏమన్నారంటే ఆల్రెడీ ఆయన మీద తుప్పారం గేట్ అనే హైదరాబాద్ లో ఆ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన మీద FIR అయింది, వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు, మీరు ఆడికి వెళ్ళండి, ఆడికి వెళ్తే ఆయన ఉంటాడు అని చెప్పేసి అని వాళ్ళు చెప్పినారు. తర్వాత మేము అతను CA గారి నెంబర్ తీసుకొని మా మధ్యశెట్టి సామీల్ అన్న కానీ మేము అందరితో ఫోన్ మాట్లాడి వాళ్ళందరూ ఫోన్ చేసి అక్కడ ఉన్న CA గారికి ఫోన్ చేస్తే